వరల్డ్ హార్ట్ డే 2008 సందర్భంగా ఈ మీరు మీకుండే పుస్తకావిష్కరణ సభకు విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. అనివార్య కారణాల వలన జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు వారు రాకకు ఆలస్యమైనందున వారు రావడానికి వీలు కానందున అనివార్య కారణాల వల్ల సభ ప్రారంభం కావడానికి కొద్దిగా ఆలస్యమైంది. అందుకు క్షమించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా చాలామంది అడిగారు వేదికగా ఈ మెడికల్ కాలేజ్ ఎందుకు ఎంచుకున్నాము. ఈ సంవత్సరము కాకతీయ వైద్య కళాశాల స్థాపించి 50 ఏళ్ళు పూర్తి కావస్తుంది. అది ఒక కారణం. రెండవ కారణం, నేను వైద్య విద్యను ప్రారంభించి 25 ఏళ్ళు ఇక్కడ వైద్య విద్య ప్రారంభించాను. కనుక మేము ఈ సంవత్సరం వైద్య విద్య పూర్తి చేసుకున్న 25 సంవత్సరాల సమయాన్ని మేము పూర్తి చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను వరంగల్కి వచ్చి 10వ సంవత్సరానికి నేను వచ్చాను. ఇక్కడికి 15 సంవత్సరాలు ఇంటర్ అయ్యాను సార్. అదొకటి. వచ్చే సంవత్సరానికి 10 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. అన్నిటికంటే ఏంటంటే, ఇదేదో నేను రచించిందో ఏదో కళను నేను కొత్తగా అభ్యసించో లేకపోతే నా విధంగా నేను రాయడమో కాదు. ఈ పుస్తకము ఇది ప్రపంచవ్యాప్తంగా గుండె గురించి అందరికీ అందుబాటులో ఉన్న భాష ఆంగ్ల భాష. ఎన్నో ఇంటర్నెట్ సైట్స్ ఉన్నాయి ఈ గుండె గురించి కానీ ఆరోగ్యం గురించి చెప్పడానికి. అయితే తెలుగులో ఇంత మటుకు చెప్పడానికి ఎక్కడ లేదు. అంటే ఇది మెయిన్ ఏమేంటంటే, ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు హెల్త్ రిలేటెడ్ సోర్సెస్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అందరికి కనుక తెలిస్తే అవగాహన, అంటే వైద్యం గురించి కానీ వైద్య విషయాల గురించి కానీ వైద్య విషయాల పరిజ్ఞానం కనుక ప్రజలందరికీ కనుక ఉంటే, చాలా సరిరూపాన్ని కనుక ఉంటే, ఆ అవగాహన వలన వారందరికీ జబ్బు నివారణ కూడా జరుగుతుందని శాస్త్రీయంగా ఎన్నో చెప్పబడినాయి. అయితే శాస్త్రీయంగా చెప్పబడిన దాన్ని ప్రజలకు తెలిసే విధంగా భావ వ్యక్తీకరణ చేస్తే అది చాలా ముఖ్యం. ఆ భావ వ్యక్తీకరణకు భాష ముఖ్యం. ప్రజలకు తెలిసిన భాషలో భావ వ్యక్తీకరణ కనుక జరిగితే, ముఖ్యంగా మన దేశ ప్రజలలో హిందీ కానీ మిగతా భాషలలో అందరూ కనుక చేస్తే, ప్రపంచంలో ఎక్కువ సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ మన దేశంలో గుండె జబ్బులు ఎక్కువగా ఉన్నవి, జబ్బులు ఇంకా ఎక్కువగా వస్తున్నాయని, దీని గురించి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలిసిన భాషలలో, ఒక్క తెలుగే కాదు మిగతా భాషలలో కూడా చెప్తే చాలా బాగుంటుందని ఎన్నో సంవత్సరాలుగా మేము మా వైద్యకు సంబంధించిన అసోసియేషన్ IMA కానీ కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కానీ వీటన్నిటికీ సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలోనే మొట్టమొదటిసారిగా తెలుగులో ఈ వైద్యం గురించి, గుండె జబ్బుల గురించి, గుండె జబ్బులే కాదు గుండె గురించి ప్రతిసారి అవగాహన చెప్పడం ఉద్దేశంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. సెప్టెంబర్ నెలాఖరు ప్రతి ఆదివారం, సెప్టెంబర్ నెలలో ఉన్న చివరి ఆదివారాన్ని వరల్డ్ హార్ట్ డేగా పరిగణిస్తారు. ఈ దృష్టిలో ఈసారి నేను చదువుకున్న ప్రదేశంలో మొట్టమొదటిసారిగా నేను రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తే అది నాకు సెంటిమెంటల్గా బాగుంటుందనే ఉద్దేశంతో మీ అందరూ ఆశీస్సులు ఉంటాయని భావిస్తూ ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ డాక్టర్ సురేందర్, ప్రిన్సిపల్ కాకతీయ మెడికల్ కాలేజ్ను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దీనికి ఒకే అందించవలసిన మా ముద్ర బిడ్డ విద్యార్థిని రమ్మంటున్నాను. అలాగే మా విన్నపాన్ని మన్నించి పుస్తకావిష్కరణను విచ్చేసిన ముఖ్య వైద్యులు, సీనియర్ వైద్యులు డాక్టర్ కె విశ్వనాథన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారికి ఒకే పుష్పగుచ్చాన్ని అందించడానికి శ్రీ నాగరాజు గారిని కోరుతున్నాను.
మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మాకు చిన్నప్పటి నుంచి చిరుపరిచితులు ముఖ్యులు ప్రొఫెసర్ డాక్టర్ జయశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన మొట్టమొదటిగా డాక్టర్ జయశంకర్ గారిని చేయమని విన్నవిస్తున్నాను. పుస్తకావిష్కరణకు ఇచ్చేసిన డాక్టర్ కాశీభట్ల విశ్వనాథన్ గారిని పుస్తకావిష్కరణ కావించవలసిందిగా జబ్బులు తగ్గకుండా నివారించడానికి ఏం చేయాలి, చికిత్సా పద్ధతులు ఏంటి, అసలు ఏమేమి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా కొంతమంది పేషెంట్స్ వస్తుంటారు, సార్ నాకు ఈకో చేయండి, ఈకో చేసిన తర్వాత నార్మల్ కింద ఉంటే ఇక నా హార్ట్ నార్మలే కదా. సో అట్లా కాదు, గుండె పరీక్ష అనేది సాధారణంగా ఎలా మొదలవుతుంది, ఆ లక్షణాలతోటి అనేది ఈ పుస్తకంలో చెప్తూ దీనికి మొట్టమొదటగా దీనికి సహకరించిన వారందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దీంట్లో ఉన్న పేషెంట్స్ మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ వారి ప్రశ్నలకు జవాబే ఈ పుస్తకం. దీని టైటిల్ ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి గారు, కొట్టవల్లి శ్రీనివాసరావు గారు వారి సూచన మేరకు ఈ టైటిల్ను నిర్ణయించడం జరిగింది. ఇదివరకు ఒకళ్ళు ఇద్దరు ఈ పుస్తకాన్ని తెలుగులో గుండె గురించి రాసి ఉంటారని ఎంతో చెప్పారు ఒకళ్ళు, కానీ మొట్టమొదటిసారిగా ఏంటంటే దీంట్లో గుండె గురించి ప్రతి విషయము ఒక సిస్టమేటిక్ వేలో చెప్పడం జరిగింది. ఇది మా మొదటి ప్రయత్నం. భవిష్యత్తులో దీన్ని ఇంకా మొట్టమొదటి ప్రచురణ ఫస్ట్ ఎడిషన్ ఈ సెప్టెంబర్లో చేయడం జరిగింది. దీన్ని ఇంకా భవిష్యత్తులో దీన్ని మిగతా సహకారంతో ఇంప్రూవైజ్ చేద్దాం. మీరు మీకుండే నెక్స్ట్ దీన్ని ఎవరికి అంకితం ఇస్తాము అని అడిగారు. అశేష ప్రజల హృదయ స్పందనకు నిరంతరం కృషి చేసే వైద్య లోకానికి, ఫర్ ఆల్ దోస్ హూ మేక్ ది హార్ట్ బీట్ పాసిబుల్, ద ఎంటైర్ మెడికల్ వరల్డ్. వైద్య లోకం అంటే ఒక వైద్యులే కాదు, ఇక్కడ ఉన్న వైద్యులు ఇన్ ప్రైవేట్ అండ్ ఈవెన్ ఇన్ పబ్లిక్ హెల్త్, ఎవ్రీవన్, ద నర్సింగ్ పర్సనల్, ది స్టాఫ్, ఎవ్రీ రీసెర్చర్స్, ఎవ్రీవన్, వారందరికీ ఈ వారందరికీ పుస్తకాన్ని అంకితం చేస్తున్నాం. అలాగే ఫర్ ఆల్ దోస్ హూ లివ్ విత్ దట్ హార్ట్ బీట్, మరియు అంటే అహర్నిశలు కృషి చేసే వైద్య లోకానికి మరియు ఆ హృదయ స్పందనతో జీవిస్తున్న సహృదయులందరికీ ఈ పుస్తకాన్ని నేను అంకితం చేస్తున్నాను. నెక్స్ట్, ప్రజారోగ్య పరిస్థితిని మెరుగుపరచడంలో ప్రజలకు వైద్య పరిజ్ఞానం అవసరమని శాస్త్రీయంగా తేలిందని ఇదివరకే చెప్పాను. వైద్య విషయ పరిజ్ఞానం అవగాహనకు భావ వ్యక్తీకరణ ముఖ్యం. ఈ భావ వ్యక్తీకరణకు భాష ముఖ్యం. ప్రజలకు తెలిసిన భాషలో భావ వ్యక్తీకరణ చేస్తే అవగాహనకి
పుస్తకానికి స్ఫూర్తి. నెక్స్ట్, సో దీనికి సహకరించిన వీరందరికీ సృష్టికర్త భగవంతుని అనుగ్రహం, నాకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు రామకు లక్ష్మణమూర్తి అనంత లక్ష్మణుల దీవెనలు, నాకు విద్య నేర్పిన గురువుల ఆశీస్సులు. నేను చిన్నప్పటి నుంచి అంటే నేర్చుకున్నప్పటి నుంచి వరంగల్లో విద్య స్కూల్లో టీచర్స్, తర్వాత వైద్య విద్యను అభ్యసించినట్టు వాళ్ళు ఎంబీబీఎస్లో, ఎండీలో, డిఎం కాలేజీలో, మరియు ప్రతి సంవత్సరం నాకు ఇప్పుడు నేర్చుకుంటున్న గురువులందరూ, నాకు చేదోడు వాదనగా ఉన్న నా సతీమణి శ్రీవాణి సహకారం, మా ముద్దు బిడ్డలు విద్యార్థుల బిడ్డల ప్రేమ, ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అభినందనలు, వృత్తిపరంగా ప్రతి చోట ప్రతి స్టేజ్లో నాకు వైద్య మిత్రుల ప్రోత్సాహం, నా సలహాలను స్వీకరిస్తున్న ప్రజల మన్ననలు, అడుగు అడుగున చేయూతను అందిస్తున్న సమాజంలో ప్రతి వారి నిబద్ధత. అంటే అధికారంగా కానీ మిగతా సిబ్బంది ఎవరైనా కూడా, బ్యాంక్స్ కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరైనా కూడా నాకు సహకరించిన ప్రతి వారు, ఎవరిని నేను వదలకుండా వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇవన్నీ వీరందరూ నా జీవితంలో చేస్తున్న ప్రయత్నానికి వీరందరూ సుసాధ్యం చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి సహకరిస్తున్న ప్రతి వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నెక్స్ట్, ఈ పుస్తకాన్ని ఎలా రూపొందించామంటే, ప్రత్యేకంగా మాకు టెక్స్ట్ బుక్ ఆఫ్ హార్ట్ డిసీజెస్, బ్రౌన్ వార్డ్, థర్స్ట్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఏ విధంగానైతే రూపొందిస్తారో, అంటే టెక్స్ట్ బుక్ శాస్త్రీయంగా అందరికీ మేము ఎలా చదువుకున్నామో అలాగే దీంట్లో రూపొందించాము. అయితే ఈ రూపొందిన కొంతమంది చదివిన వాళ్ళు అనుకోవచ్చు ఇవన్నీ చాలామందికి అవసరం లేదు అదంతా, కానీ ఒకటి కనుక నేను నా పరిశీలనలో ఏం జరిగిందంటే, ఇప్పుడు ఒక రేర్ కండిషన్ తోటి ఎవరైనా వచ్చారనుకోండి, కానీ వారికి అది రేర్ కండిషన్ కాదు, వాళ్ళు ప్రత్యేకంగా దాన్ని దురదృష్టంగా వారు దాంతో బాధపడుతున్నారు కాబట్టి దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, మీరు మురసలి మాటల గురించి వింటారు, ఎక్స్ మినిస్టర్, వారికి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఉంది. వారికి చికిత్సను అందించడానికి దేశ విదేశాల నుంచి నిపుణులను అప్పటి గవర్నమెంట్ పిలిపించి వారికి పాత మినిస్టర్ ఒకరు మారాలని వారు ఉన్నప్పుడు, వారికి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఏదైనా ఉన్నప్పుడు దానికి చికిత్సలు చెప్పారు. వారు ఎవరిని పిలిచించకపోయినా దాని అవుట్కమ్ అనేది చాలా పూర్ ప్రోగ్నోస్ ఉంటుంది. కానీ సామాన్య ప్రజలకు వచ్చినప్పుడు దాన్ని అంత పట్టించుకునే విధంగా ఉండదు. కనుక హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఎవరికైనా వస్తే కనుక ఎలా చికిత్స ఉంటుంది అనేది ముఖ్యం. కనుక అది రేర్ కండిషన్ అయినా కూడా వచ్చింది కాదు. సో ఈ విషయంలో మొట్టమొదటి గుండె నిర్మాణం, మానవ శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ, గుండెలోని విద్యుత్ వ్యాపక వ్యవస్థ, అంటే అనాటమీ ఆఫ్ ది హార్ట్, అలాగే గుండె ఎలా పనిచేస్తుంది దీని గురించి మొట్టమొదట విశ్లేషించడం జరిగింది. తర్వాత జబ్బు లక్షణాలు, ఛాతి నొప్పి, ఆయాసం, కాళ్ళవాపు రావడం, గుండె దడ, స్ట్రోక్, ఇవి ప్రాథమిక లక్షణాలు, వీటి గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ తర్వాత సో గుండె నిర్మాణము, తర్వాత గుండె లక్షణాలు తెలుసుకున్న తర్వాత, గుండె జబ్బు లక్షణాలు తెలుసుకున్న తర్వాత గుండె పరీక్ష అసలు వైద్యులు ఎలా చేస్తారు, ప్రాథమిక పరీక్షతో మొదలై లక్షణాలను తెలుసుకొని వాటిని విశ్లేషించిన తర్వాత పరీక్ష మొదలై ఎలా అవుతుంది. ఫస్ట్ స్టెథోస్కోప్, డీప్ యాపరేటస్, తర్వాత ఇవి ముఖ్యం. ఇవి అయిపోయిన తర్వాత ఈసీజీ, ఈకోకార్డియోగ్రామ్ గురించి, ఎక్స్రే చెస్ట్ గురించి, ట్రెడ్మిల్ టెస్టింగ్ గురించి, కర్నరీ యాంజియోగ్రామ్, కార్డియాక్ టెస్ట్, నెక్స్ట్ వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. ఎవరి గురించి అయితే మనం ఇంతకాలం వేచి చూస్తున్నామో, మన ఆత్మీయ అతిథి, ముఖ్య అతిథి డాక్టర్ సి రఘురామ్ మహాత్మా గాంధీ వైద్య కళాశాల సూపరింటెండెంట్ను ఆహ్వానిస్తారు. తర్వాత ఈ పరీక్షల గురించి చెప్పుకుంటున్నాం. గుండె జబ్బు ప్రేరేపించే కారణాలు అంటే ముఖ్యంగా మధుమేహ వ్యాధి, గుండె జబ్బు, అధిక రక్తపోటు, గుండె జబ్బు సంబంధం, అలాగే పొగాకు వాడకం ఎలా ఉంటుంది, మీకు కొలెస్ట్రాల్ గురించి తెలుసా, ఈ కొలెస్ట్రాల్ గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భాన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి సంవత్సరం వరల్డ్ హార్ట్ డే, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ జెనీవా, స్విట్జర్లాండ్ అనే ఒక సంస్థ, ఒక స్వచ్ఛంద సంస్థ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం ఈ దినాన్ని వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ హృదయ దినోత్సవంగా మనం కండక్ట్ చేస్తుంటాం. అయితే ప్రతి సంవత్సరం ఒక్కొక్క నినాదంతో ఈ దినాన్ని పాటిస్తారు ప్రపంచవ్యాప్తంగా. దాదాపు 100 దేశాల్లో దీన్ని పాటిస్తున్నారు ఈరోజు. అయితే ఈ సంవత్సరపు నినాదం ఏంటంటే, టైటిల్ అండ్ కాల్ ఫర్ నో యువర్ రిస్క్, అంటే గుండె గురించి, గుండె జబ్బును ప్రేరేపించే కారణాల గురించి తెలుసుకోవడం, ఆ కారణాలను తెలుసుకొని వాటికి అవగాహన కల్పించి
దానితో ఈ జబ్బులను గుండె జబ్బులను ఎలా నివారించాలి అని చెప్పడం ఈ సంవత్సరపు ముఖ్య ఉద్దేశం. సో వాటి గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత పుస్తకంలో గుండె జబ్బులు అసలు ఎన్ని రకాలు, సాధారణంగా సామాన్య ప్రజలు గుండె జబ్బు అనగానే హార్ట్ అటాక్ ఒకటే వారికి మిగులుతుంది. అలా కాకుండా గుండె జబ్బులు ఎన్ని రకాలు ఉన్నాయి, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, అలాగే రకరకాల పుట్టుకతో వచ్చే గుండెలో వేట్రల్ సప్లై డిఫెక్ట్, వెంట్రికులర్ సప్లై డిఫెక్ట్ గురించి, తర్వాత హార్ట్ ఫెయిలియర్ గురించి, ఎరిథ్మియా వ్యాధి అంటే నాడి గుండె లయలో వేగంలో మార్పులను ఎరిథ్మియా వ్యాధి అంటారు, దాని గురించి చెప్పడం. అలాగే ఆకస్మిక హృద్రోగం, సడన్ కార్డియక్ డెత్. చాలా మంది అంటుంటారు అతను 30 ఏళ్ళే ఉన్నాయి కానీ నిద్రలోనే చనిపోయారని, కుప్పకూలిన వ్యక్తి సడన్గా ఏదో ఇనాగ్రేషన్ చేసుకుంటే సడన్గా కొలాప్స్ అయ్యారని ఇలా చెప్తుంటాం. సో అసలు ఆకస్మిక హృద్రోగం ఎందుకు వస్తాయి, ఇలా వాటికి నివారించడానికి ఏం చేయాలి అనేది ఈ టాపిక్లో డీల్ చేయడం జరిగింది. తర్వాత ముఖ్యమైన కర్నరీ రక్తనాళ వ్యాధి, దానికి చికిత్సా మార్గాలు, తర్వాత కార్డియోమయోపతి గురించి, నెక్స్ట్ అలాగే కవాట సంబంధమైన జబ్బులు మన దేశంలో అక్యూట్ రొమాటిక్ ఫీవర్ వల్ల అవుతాయి దాని గురించి, తర్వాత కొన్ని మిస్సెలేనియస్ కండిషన్స్, పల్మనరీ హైపర్టెన్షన్, పల్మనరీ ఎంబాలిజం, గర్భిణీ దశలో గుండె జబ్బు ఎలా ఉంటుంది, మూత్రపిండాలకు మరియు గుండె జబ్బులకు సంబంధం, నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థకు గుండె జబ్బులకు సంబంధం, మానసిక స్థితి సైకలాజికల్ స్టేట్కు గుండె జబ్బుకు ఏం సంబంధం, అలాగే కార్డియక్ ట్యూమర్స్ గుండెకు చెందిన కంతులు వీటి గురించి ఇలా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. చివరిగా అసలు ఆపరేషన్ ముందు, శస్త్రచికిత్స ముందు గుండె పరీక్ష ఎందుకు చేయించుకోవాలి, సాధారణంగా ఇవన్నీ మేము చూస్తూ ఉంటాం వైద్యులుగా. చివరిగా గుండె జబ్బు గురించి నివారణ, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇది మొదటి ప్రయత్నం మాత్రమే. అయితే వైద్యులు ఎవరైనా, ముఖ్యంగా గుండె వైద్యులు కానీ ఫిజిషియన్స్ కానీ ఇది చదివిన తర్వాత ఇంకా రాసేది చాలా ఉంది అని అనుకోవచ్చు. ఇది మొదటి ప్రయత్నమే నేను చెప్తున్నాను కాబట్టి రాను రాను ఇంకా ఈ పుస్తకాన్ని అభివృద్ధి పరిచి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వస్తే అది అందరికీ అందుబాటులో ఉంటుంది, దానివల్ల అందరికీ ఉపయోగం అవుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చేసిన అందరికీ నేను కార్యక్రమానికి ఇచ్చేసిన డాక్టర్ జయశంకర్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన ప్రముఖులు డాక్టర్ సురేందర్ గారికి, డాక్టర్ కృష్ణ గారికి, డాక్టర్ రామ్ గారికి, డాక్టర్ శ్రీనివాస్, సభలో ఆశీలైనటువంటి అనేక మంది ప్రముఖులు, వైద్యులు, చాలా మంది ఉన్నారు. అందరికీ నా నమస్కారం. వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ వైద్యులు, ప్రముఖ వైద్యులు. నేను వైద్యుడి కాదు. శ్రీనివాస్ రాసిన పుస్తకం హృదయానికి సంబంధించింది. హృద్రోగాలు అన్నారు కానీ హృదయానికి సంబంధించింది. హృద్రోగాలను గుర్తించేటువంటి శక్తి సామర్థ్యాలు నాకుండా స్వభావంగా నాకు ఒక స్పందించే హృదయం ఉందని మనం చూస్తున్నాం. శ్రీనివాస్ చాలా చిన్నప్పటి నుంచి నాకు పరిచయం. వారి తండ్రి లక్ష్మణమూర్తి గారు మా కుటుంబానికి చాలా కాలం నుంచి పరిచయం. నాకు వారికి ఉన్న సంబంధం ఒకటి ఏమిటంటే, ఏ ఇంట్లో అయితే లక్ష్మణమూర్తి గారు చాలా కాలం మెడికల్ ప్రాక్టీస్ చేశారు, ఏ ఇంట్లోనైతే శ్రీనివాస్ తన చిన్నతనాన్ని గడిపారో అది చాలా చిన్న ఇల్లు, చాలా పాత అయినప్పటికీ నేను అదే ఇంట్లో ఉంటున్నాను, అదే అనుభూతులు అనిపిస్తున్నాను. అయితే ఇక్కడ శ్రీనివాస్ వ్యక్తిగతంగా వైద్య విద్యను అభ్యసించిన దృష్టానికి బయటకొస్తాం. ఏదో ఒక ప్రత్యేకత ఉంది. అన్నిటికంటే నా దృష్టిలో ప్రత్యేకత ఏంటంటే, ఇంత చిన్న వయస్సులో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత కూడా వరంగల్లో బీటెక్ చాలామంది మొదలుపెట్టుకుంటున్నారు. కనుక వరంగల్ వదిలిపెట్టకుండా
సేవలు అందించేటువంటి ప్రముఖులందరికీ వరంగల్ పౌరులుగా నా కృతజ్ఞతలు. శ్రీనివాస్ చాలా కాలం నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను. వృత్తిలో నైపుణ్యంతో పాటు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులైనటువంటి అన్ని విషయాలు అర్థం కావాలి. డాక్టర్ అయిపోతే నాడు చూస్తారు, టెస్ట్ చేస్తారు, మనం చూస్తారు. కానీ ఈ జబ్బు నీకు ఎందుకు వస్తుందో తెలుసుకోమని ఆ విషయ పరిజ్ఞానం అందించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి సేవలు అందిస్తున్నందుకు డాక్టర్ శ్రీనివాస్ను అభినందిస్తున్నాను. ఇక్కడంతా ఉన్నవాళ్ళు వైద్యులు కనుక మీకు నేను చెప్పగలిగేది ఏమీ లేదు. మీరు చెప్తే వినగలిగే భవిష్యత్తులో డాక్టర్ శ్రీనివాస్ కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా డాక్టర్ సురేంద్ర గారు, ఎండిఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘురామ్ గారికి, పూర్వ ఉపకులపతి డాక్టర్ జయశంకర్ గారికి, పుస్తకం రచించిన కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్, సఫలవాసిగలైన వైద్య ప్రముఖులు, ఇతరులు అందరికీ నమస్కారాలు. ఈ వరల్డ్ హార్ట్ డే అన్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పుస్తకావిష్కరణ ద్వారా జరగడం చాలా అభినందించవలసిన విషయంగా భావిస్తాను. ఈ వరల్డ్ హెల్త్ డే నాడు కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ శ్రీనివాస్ ఇక్కడ ఈ నగరంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం కిలాషాపురంలో ఒక హార్ట్ క్యాంప్ నిర్వహించి అక్కడ ఈ హార్ట్ జబ్బుల గురించినటువంటి విశేష విజ్ఞానాన్ని అక్కడ చర్చించబడ్డాయి. గుండె నిర్మాణం నుంచి, దాని యొక్క ఫంక్షన్ గురించి, దానికి వచ్చేటువంటి వివిధ జబ్బులు, పుట్టుకతో వచ్చేవి, తర్వాత వచ్చేవి, ఈ వాల్వులర్ డిసీజ్, వీటి వైద్య విధానాలు అన్నీ కూడా సంక్షిప్తంగా ఆయన వివరించారు. ముఖ్యంగా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి కరోనరీ హార్ట్ డిసీజ్కి సంబంధించి చాలా వివరాలు, ఆ వ్యాధికి రాకుండా దాటపడాల్సినటువంటి విషయాలు, ప్రజల్లో ప్రచారం చేయవలసినటువంటి విషయాలన్నీ కూడా ఆయన సులభగ్రాహ్యంగా చర్చించి అందులో పొందుపరిచారు. సైంటిఫిక్ యాప్టిట్యూడ్ విలువ తగ్గకుండా వైద్య విజ్ఞానం తెలియని సాధారణ పౌరులకి ఈ గుండె జబ్బుల గురించినటువంటి అవగాహన కలిగించడానికి ఈ గ్రంథాన్ని ఎంతగానో ఉపయోగిస్తుంది. అంతేకాదు పారామెడిక్స్కి, తర్వాత విలేజెస్లో ఉన్నటువంటి అనేక మంది ఈ ఆర్ఎంపీలు, పిఎంపీలు, వీళ్ళందరూ నిజానికి గ్రామ ప్రాంతాల్లో కూడా ప్రాథమిక వైద్యాన్ని అందిస్తున్న వాళ్ళే. వాళ్ళందరికీ కూడా ఇది గుండెకి సంబంధించినటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహన కల్పిస్తుంది. ఇందులో లేటెస్ట్ టెక్నిక్స్ కూడా, పేస్ మేకరు, కార్డియోవర్టర్, డీఫిబ్రిలేటరు, ఇటువంటి విషయాలు కూడా ప్రజలకు తెలిసేటట్టుగా ఆయన రాశారు. ఎరిథ్మియాస్కి లేటెస్ట్ ట్రీట్మెంట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. అవి ఎక్కువ సెంటర్లో జరగడం లేదు, ఎక్కడో 1-2 సెంటర్లు మాత్రమే ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. అంటే
ఒక సమగ్రమైనటువంటి రచనగా నేను భావిస్తాను. ఒక సందర్భంలో ఆయన అన్నారు, ఇది నేను ఉచితంగా పంపిణీ చేస్తాను అని. అంటే ఇది అది సరైన పద్ధతి కాదు, దానికి అయ్యే ఖర్చు రాబడేటట్టుగా దాన్ని విలువ పెట్టండి అని 50 రూపాయలు పెట్టారు. కానీ అందులో ఉన్నటువంటి విషయం మాత్రం అమూల్యమైనది. అది ప్రతి ఒక్కరూ చదివి విషయ పరిజ్ఞానం ప్రజలకందరికీ అందించాలనేటువంటి నా కోరిక ఈ నాలుగు నాకు సఫలమైంది. నాకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషంగా ఉన్నది. ఇకపోతే ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడానికి నాకు అర్హత లేదు, నేను కార్యాలయాన్ని కాదు. అయితే డాక్టర్ శ్రీనివాస్కి నా మీద ఉన్న గౌరవ అభిమానం వల్ల నన్ను ఆయన కోరారు. ఆయన మీద ఉన్నటువంటి అభిమానం వల్ల నేను యాక్సెప్ట్ చేశాను. ఇంకో అర్హత నేను చెప్పుకోవచ్చు, ఆయన గుండె జబ్బుల గురించి రాసిన గ్రంథం ఒక గుండె పేషెంట్ ఆవిష్కరిస్తే మంచిదేమో అని అనుకుండొచ్చు. నేను ఒక హార్ట్ పేషెంట్ని, ఈ మధ్యనే యాంజియోప్లాస్టీ చేయించుకున్నాను. అందువల్ల ఈ గ్రంథ ఆవిష్కరణకి నాకు కొంత అర్హత ఉన్నదేమో. ఏదేమైనా ఈ సభలో పాల్పంచుకున్నందుకు అదొక అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ శ్రీనివాస్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. పెద్దలు, లేఖకులు మరియు మీడియా మిత్రులు, విద్యార్థులు, విద్యార్థినులు, నా గురువులు, ముఖ్యంగా గుండె నిపుణులు శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, కాకతీయ కాలేజీ గత ప్రిన్సిపల్గా ఉన్నారు, రామాంజనేయులు గారు సూపరింటెండెంట్ ఆఫ్ ఇండియా హాస్పిటల్గా చేశారు, డాక్టర్ సుబ్బారావు గారు సూపరింటెండెంట్ ఆఫ్ ఇండియా హాస్పిటల్ గారు, డాక్టర్ రామలక్ష్మణమూర్తి గారు మరి వృత్తిపరంగా మా స్పెషాలిటీ పరంగా కూడా వారి ఆశీస్సులు, డాక్టర్ విబిఆర్ గారు, దాని తర్వాత తదితర గురువులందరూ, మిత్రులు, మరి ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. కాకతీయ మెడికల్ కాలేజు 5 పదులకు అడిగిస్తున్న సమయంలో డాక్టర్ శ్రీనివాస్ గారు మీరు మీ గుండె పుస్తకావిష్కరణ గుండె గురించి తెలుగులో సంక్షిప్తమైన శాస్త్రీయపరమైన రచన గమనించారు. ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా జయశంకర్ గారు పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీ విశ్వనాథ్ గారు ఈ పుస్తకము ప్రజలకు ఎంతో విలువైంది అని చెప్పడం జరిగింది. జయశంకర్ గారు చెప్పినట్టుగా సారు ఉదయం స్పందిస్తూ మాట్లాడగలుగుతాను అన్నారు. నేను ఏమి కూడా కొంచెం ఉదయం కొంచెం విఫలంగా చెప్పదలుచుకున్నాను. అందరికీ తెలిసిన, నాకు తెలిసిన ధోరణిలో మరి కవులు రోజులు ఎంతోమంది ఉన్నారు. తప్పు పట్టకుండా నాకు తెలిసిన భావంలో నేను వ్యక్తం చేయదలుచుకున్నాను. గుండె ఒక మెకానికల్ పంప్ భావిస్తాను. అదొక అవయవంలాగా మనలో స్థిరపడుతుంది. మరి అది ఎప్పుడు హృదయం అవుతుందండి.
నిజానికి మనలో ఉన్న ప్రేమ, అనురాగం, ఆవేదన ఇవన్నీ కూడా గుండె ద్వారా స్పందించినప్పుడే అది హృదయం అవుతుందని నేను భావిస్తున్నాను. నిజానికి చెప్పాలంటే మనకు మనసు ఉంటే మార్గం ఉంది. మరి ఈనాడు డాక్టర్ శ్రీనివాస్ పుస్తక రచన అనే సదుద్దేశంతో మరి రోగే కాదు, రోగాన్ని రాకముందే ఆ రోగం గురించి తెలుసుకోవాల్సిన అవసరాలని మరి మనం ముందుంచారు అంటే ఇది ఒక పెద్ద కావ్యంగా, హృదయ కావ్యంగా భావించాలని నేను భావిస్తున్నాను. మన మనసు అనేది బ్రెయిన్ సంబంధించి ఇది ఒక రాష్ట్రపతి లాగా ఐ థింక్ ఇట్ విల్ ఆర్డర్. గుండె నిజానికి ఒక ప్రధానమంత్రి ఆచరిస్తుంది. నిజానికి చెప్పాలంటే ఈనాడు సదవకాశాన్ని మనకు రామకు లక్ష్మీమూర్తి గారు మరి శ్రీనివాసం ఈ రూపంగా మనందరికీ ప్రజెంట్ చేయడం అనేది ఒక భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్గా నేను భావిస్తూ, రాముడు నీతిని ఆచరించేవాడట. అంటే నిజానికి ఇది ఉంది. కృష్ణుడు నీతిని పరిపాలించేవాడు. జరుగుతుందా లేదా నీతి అనేది మరి ఈ లోకంలో నీతిని నియమాన్ని పాటిస్తున్నా లేదని చూసేవాడే కృష్ణుడని భావిస్తున్నాడు. అది మెదడు, మేధస్సు. మరి మెదడు, మేధస్సు ఉండే అయినప్పుడే మనం స్పందించేది. డాక్టర్ విశ్వనాథన్ గారు నా కొలి ఒక 15 ఏళ్ళు మీ అందరూ కలిసి ప్రాక్టీస్ చేశారు. ఇంకా ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గారు, మా పెద్దలు డాక్టర్ దర్శనారెడ్డి గారు, డాక్టర్ రామాంజనేయ గారు, డాక్టర్ సుబ్బారావు గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, డాక్టర్ విశ్వనాథన్ గారు, నా ఫిజిషియన్ సతీష్ చంద్ర గారు, వివి గారు, వీరన్ గారు, లక్ష్మీనారాయణ గారు, పెద్దలందరికీ వచ్చిన పెద్దలు, మిత్రులు అందరికీ ఎన్నో హెల్త్ క్యాంపులకు పాల్గొన్నాడు. మా ఎంజిఎం హాస్పిటల్లో కూడా ఎన్నో స్క్రీనింగ్ క్యాంప్స్ అయినా అటెండ్ అయ్యాడు. మేము ఆర్థోపెడిక్ సర్జన్స్లో 30 మంది కలిసి వరంగల్ నీడ్స్ని చూస్తూ ఉంటాం. అప్పటికే మేము తరమని పెడుతూ ఉంటాం. ఇప్పుడు కార్డియాలజిస్టులు ఇద్దరే ఉన్నారంటే 50% ఆఫ్ ది లోడ్ తీసుకొని ఇన్ని పనులు చేస్తూ ఇంకా ఈ పుస్తకాలు రాస్తూ సొసైటీకి ఒక విధంగా ఎంతో మేలు చేస్తున్న ఒక సహృదయుడు. నేను అడిగాను శ్రీనివాస్ని, అంటే హృదయానికి గుండెకి తేడా అంటే ఏం నేర్చుకున్నాను సరదాగా. అంటే హృదయంలో ఉన్నది గుండెలో లేనిది ఏంటని చెప్పి సింపుల్, అది దయ. హృదయంలో దయ ఉంది, గుండెలో దయ లేదమ్మా. దయ ఈ హృదయంలో నుంచి ఆయన ఒక 4 కవాటాలు ఉండొచ్చు. ఒక విశాల భావం, ఒక దయ, ఒక ఆర్ద్రత, తర్వాత ఒక స్పందన. ఇవి హృదయానికి ఉండేవి లక్షణాలు. ఎంత హృదయం ఈ లక్షణాలు ఉన్న ఈ శ్రీనివాసు మోస్ట్లీ ఈ కారణం కంజెంటలాగా డాక్టర్ లక్ష్మణమూర్తి గారి నుంచి వచ్చి ఉంటాయి ఇవన్నీ. కాబట్టి ఇంత మంచి పనులు చేసి సొసైటీకి ఒక అవగాహన కలిగిస్తూ ఒక పుస్తకం రాసి ఇలా ఒక అందరినీ పిలిచి ప్రతి ఏటా ఇంత సొసైటీకి మహోపకారం చేస్తున్న ఈ శ్రీనివాసు ఇప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఇలాంటి మంచి పనులు ఇంకా ఇంకా చేస్తూ ఈ సొసైటీకి ఇంకా ఎంతో పేరు తేవాలి. ఆయన ఆనందంగా ఆరోగ్యంగా ఎప్పుడూ ఉండాలని నేను ఆ భగవంతుడిని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నమస్కారం. He has to give an instruction to all the departments that a smoke-free workplace is created in the society. దానికి ఆఫీసర్స్కు he has to give a letter. అలాగే వారిని రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాం, వారు అనివార్య కారణంలో రాలేకపోయారు. అలాగే వైద్యానికి సంబంధించిన అసోసియేషన్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, వారికి సూచనలు వారికి తెలిసిన భాషలో ప్రజలకు ఇవ్వడానికి వారి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్
లా, దానికి సంబంధించిన లీగల్ డిపార్ట్మెంట్ వారు కూడా దీంట్లో సహకరించాలి. సో అక్టోబర్లో నేను వచ్చిన తర్వాత వారికి విన్నపం చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జ్యుడిషియరీ కాక లీగల్ డిపార్ట్మెంట్, బోత్ ది లాయర్స్ అండ్ జడ్జెస్. అలాగే దీని ఇంప్లిమెంటేషన్, టొబాకో ప్రివెన్షన్ లాస్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ సమావేశానికి రావాలని డిఐజీ గారికి తర్వాత ఎస్పీ గారికి కూడా విన్నపం చేయడం జరిగింది. అలాగే ప్రజలకు ఇదంతా చేయడానికి ప్రజలు, అలాగే టొబాకో ఫ్రీ యూత్కు సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, స్కూల్స్ అంటే హై స్కూల్ ఇన్ఛార్జెస్, ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అలాగే యూనివర్సిటీ సంబంధించిన వాళ్ళు, వైస్ ఛాన్సలర్స్, ప్రతి కాలేజ్లో ఈ టొబాకో నియంత్రణ జరిగేటట్టు వాడకం నిషేధించాలని చూపించి ఇదివరకే మేము విన్నపం చేయడం జరిగింది. అలాగే నెహ్రూ యువ కేంద్ర యూత్ కోఆర్డినేటర్స్ వాళ్ళని, యూత్ మినిస్ట్రీ, ఇలా వరంగల్లో ఒక ఇనీషియల్ ప్రోగ్రామ్ మొదలుపెట్టి అది ఆ ప్రోగ్రామ్ను డిజైన్ చేశాము. ఆ డిజైన్ను త్రూఅవుట్ ది స్టేట్ మన కంట్రీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మేము చేస్తున్నామని వచ్చే సమావేశంలో మేము విన్నపం చేయడం జరుగుతుంది. సో లాంఛనంగా ఈ రోజు దాన్ని ప్రారంభిస్తున్నాం. అయితే ఈ సమావేశానికి ఇచ్చేసిన వారందరూ వైద్యులు, వైద్య మిత్రులు, దానికి సంబంధించిన వాళ్ళు, మా టీచర్స్, గురువులు, అలాగే అధికారిక యంత్రాంగం నుంచి మిగతా సామాన్య ప్రజానికి అందరూ వచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పుస్తక ఆవిష్కరణకు మరియు కార్యక్రమానికి నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పుస్తకంలో పొందుపరిచిన వాటినే జిరాక్స్ చేసి పక్క హాల్లో చేయడం జరిగింది. ఇలాగ అందరికీ ఈ పుస్తకాలు ఇచ్చాము మేము. ఈ పుస్తకం ఏదో రచన, ఏదో కమర్షియల్ వాల్యూ అనేది ఉండేది కాదు. దీనికి ఏదో ఒకటి కాంట్రిబ్యూషన్ తోటి మినిమం వాల్యూ పెట్టేసి దీన్ని మొట్టమొదటిసారిగా వెబ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో ఉందని ఇదివరకే చెప్పాను, కానీ తెలుగు భాషలో ఇంతమటుకు ఇలాంటి పుస్తకం లేదు. కావున నిన్ననే ఇంటర్నెట్లో డౌన్లోడ్ పెట్టేసి మా వెబ్సైట్ www.srinivasahart.orgలో మొట్టమొదటిసారిగా సంక్షిప్తంగా ఈ పుస్తకాన్ని కూడా, ఈ పుస్తకం మొత్తం ఎవరైనా కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఇంటర్నెట్లో కూడా ఈ వెబ్సైట్లో ఉంది. దయచేసి ఈ పుస్తకాన్ని మీరు చదివిన తర్వాత అల్మరాలో పెట్టాక మిగతా వారికి కూడా ఇచ్చి అందరూ దీన్ని చదివేటట్టు చేయగలని భావిస్తూ ఈ సమావేశానికి సహకరించిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం ముగిస్తున్నానని చెప్తున్నాను. వేదికపై ఆసీనులైన గౌరవనీయులు పెద్దలు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారికి, పెద్దలు గౌరవనీయులు విశిష్ట వైద్యులు విశ్వనాథన్ గారికి, పెద్దలు కేఎంసి ప్రిన్సిపాల్ గారు, మరి అడిషనల్ డిఎంఈ క్యాడర్లో ఈరోజు మా తెలంగాణ ఎన్జిఓ సంఘానికి ఎంతో సేవలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేకించి మరి దానికి విచ్చేసిన పెద్దలు ఎంతోమంది డాక్టర్స్, మన అదేవిధంగా పుర ప్రముఖులు, మా తెలంగాణ ఎన్జిఓ సంఘం సోదరులు అందరికీ కూడా ప్రత్యేకించి నేటి పుస్తకావిష్కరణలో అకుంఠిత దీక్షా దక్షతలతో ఈరోజు యావత్ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల పనులను అనుకుంటూ మరి వారి తండ్రి గారి నుంచి ఆశీస్సులు పొందుతూ వారి నేతృత్వంలో ఈరోజు ఇంతింతై ఒట్టుడింతై అన్నట్టు చాలా పెద్ద పేరు తెచ్చుకొని మరి ఉద్యోగ నిపుణులుగా మంచి పుస్తకాన్ని రచించినటువంటి గౌరవనీయులు శ్రీనివాస్ గారికి, వేదికపై ఆసీన పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన నమస్కారం తెలియజేస్తాను. ఇక్కడికి చాలామంది డాక్టర్స్, ఫిజిషియన్స్ అనుకోండి, సర్జన్స్ అనుకోండి, అందరూ కూడా డాక్టర్స్ గురించి మాత్రం మాకు అరుదైన అవకాశం ఏది డాక్టర్స్ గురించి చెప్పడానికి. ఇంద్రదీప్ తులసి అని చెప్పి ఒక సర్దార్కి ఒక చక్కటి గేయాన్ని లేకుంటే ఒక చిన్న షాయరీ రాయడం జరిగింది. मेरे मालिक मेरी बख्श देना कथा, फूल पूजा के तुझ पर चढ़ा ना सका, हाथ बंदों की खिदमत में मशरूफ थे, हाथ खाली न थे बंदगी के लिए. అంటే దీని అర్థం ఏంటంటే ప్రత్యేకించి డాక్టర్స్కి వర్తిస్తుంది ఇది, వైద్యులందరికీ కూడా. నేను తీసుకొచ్చినటువంటి పుష్పాలను ఆ భగవంతుడికి సమర్పించలేకపోతున్నా, నన్ను దయచేసి పెద్ద మనసుతో క్షమించావు భగవంతుడా అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు ఆ వ్యక్తి. ఎందుకు ప్రార్థిస్తున్నాడంటే, నేను నా యొక్క రెండు చేతులు ఖాళీగా లేవు, నీవు సృష్టించినటువంటి ఈ యొక్క నీ దాసుల సేవలో మేము నిమగ్నమై ఉన్నాం కాబట్టి ఆ పుష్పాలను నీకు నేను సమర్పించలేకపోతున్నా అని చెప్పటం ఈ యొక్క వైద్యులకే దక్కింది. ఎందుకంటే చాలా అదృష్టమైనది వైద్య వృత్తి అన్నది. అందులో నిష్ణాతులుగా ప్రజలందరి మన్ననలు పొందడం, మరి పేదవారికి బీదలకి ఈరోజు అందుబాటులో ఉండి వైద్యాన్ని అందించడం కూడా మరి మీ వైద్యులకే దక్కిందని చెప్తూ
మరి ఈరోజుగా అది వారి యొక్క అణువులో జీర్ణించుకున్నటువంటి సంస్కారంగా ఈ యొక్క తెలంగాణ ఎన్జిఓ సంఘం మేము భావిస్తుంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రఘురామ్ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్స్ కానివ్వండి, మా తెలంగాణ ఎన్జిఓ మామూలు పామరులు కూడా అర్థం చేసుకునే రీతిలో గుండె యొక్క పని విధానం, మరి అత్యంతమైన ప్రధానమైన అవయవమైనటువంటి గుండెకు సంబంధించినటువంటి కమలకు, శిరలకు, అదేవిధంగా దానిలో ఉన్నటువంటి కవాటాల గురించి, మరి అదేవిధంగా హార్ట్ అటాక్ వస్తే కనుక ప్రాథమిక చికిత్స ఏ విధంగా చేసుకోవాలని చెప్పి వారందరికీ కూడా జనసామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకం రచించినందుకు నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, మరి వారికి భావి జీవితంలో ఇంకా ఎన్నో విజయాలు రావాలని చెప్పి, ఈ యొక్క ప్రజల సేవలో వారు మమేకం కావాలని చెప్పి, వారికి ఆ భగవంతుడు పరిపూర్ణమైన మరి వరాన్ని ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటూ తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ పక్షాన మరొకసారి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. సిటీ ప్రెసిడెంట్ సదానందరావు గారు, సిటీ సెక్రటరీ సత్యనారాయణ గారు, కొట్లపల్లి శ్రీనివాసరావు గారు, మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హనుమంతరావు గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హరికుమార్ గారు, మా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్, రవీందర్ రెడ్డి గారు, రీడర్ రవీందర్ రెడ్డి గారు, ఇది 13,000 పర్లేదు అవ్వా, అక్కడ ఇవ్వ లాంగ్ షాట్ చేసుకో కొట్టేసి. ఇటు చూసుకుంటూ కొడుకో, అటుగా తెలుసు మధ్య పైన బడి ఉంటుంది కదా అది. నువ్వు ఇట్లా పట్టుకున్నావా, పైన బటన్ ఉంటుంది తెల్లగా అటు సైడ్, రైట్ హ్యాండ్ సైడ్, అది ప్లాస్టిక్ కాదు కెమెరాతో. నువ్వు ఇట్లా పట్టుకున్నావు ఇప్పుడు, అక్కడ ఉన్న తెల్ల బటన్ అది నొక్కేసే. అదే ఒక్కటి కాదు, మొత్తం అన్ని బోర్లు ఎన్ని ఎక్కడికి కట్టుకుంటే అక్కడ చేసి. వచ్చిందా పోడు ఇదే అవుపలే పేరు అవుపడుతుంది. కాంటెస్ట్ టైం కాదు, కాంటెస్ట్ టైం కాదు కాదు బయట అంటే క్లియరే ఉన్నదా?